అబ్బరా బిడ్డో! పేక మెడ కూలినట్టే బంగ్లా ఎట్లా కూలిపోయిందో చూసినారులా? ఇయాల మయన్మారు, థాయిలాండ్ దేశాలల్ల వచ్చిన పెద్ద భూకంపం చేయబట్టి పెద్ద పెద్ద బంగ్లాలన్నీ గిట్ల కుప్పకూలినాయి. అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాక మస్తు బుగులు పడ్డరట ఆడున్నోళ్ళందరూ. ఇప్పటికే 30 మందికి మీదనే జీవిడిసిర్రట. చాలా మందికి దెబ్బలు కూడా తాకి దవాఖానల పాలయ్యిర్రట. ఇంకా బంగ్లాల శిథిలాల కింద కూడా బగ్గనే మనుషులు చిక్కపోయిర్రట. వాళ్ళను కాపాడేటందుకు రెస్క్యూ టీములు కూడా బగ్గనే కష్టపడుతున్నారు. భూకంపానికి కొన్ని ఇండ్లు కూలిపోతే ఇంకొన్ని ఉయ్యాలలు ఊగినట్టే ఊగినాయి గిట్ల. నిమిషాలలోనే 2 మలకలొచ్చిందట భూకంపం. అగో చూసిర్రు కదా బంగ్లా మీదున్న స్విమ్మింగ్ పూల్‌లో నీళ్లు ఎట్లా కిందికి దుంకుతున్నాయో. భూకంపానికి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వేల మంది ఇండ్ల నుంచెల్లి రోడ్ల మీదకి ఉరికొచ్చిర్రు. ఏడికాడ ట్రాఫిక్ జామ్ బగ్గనే అయింది. ఇంకొన్ని జాగాలలోనైతే పెద్ద పెద్ద బ్రిడ్జిలు కూడా కూలిపోయినాయి. మెట్రో రైళ్లు అయితే పడవగద ఊగినట్టే ఊగినాయి. ఎయిర్‌పోర్టులలో కూడా భూకంపం తీవ్రత బగ్గనే ఉండే వరకు ఆడున్నోళ్ళందరినీ విమానం ఎక్కనియ్యకుండా రన్‌వే మీద ఆపిర్రు ఆఫీసర్లు. విమాన సర్వీసులు అన్నీ బంద్ పెట్టి డిపోలకు తాళాలేసిర్రు. ఇక మయన్మార్ ఎఫెక్ట్ మన దేశంలో కూడా కానొచ్చింది. మేఘాలయ, కలకత్తా, ఇంపాల్, ఢిల్లీలో కూడా కొంచెమంత భూకంపం వచ్చినట్టు అయిందట. కానీ ఎసొంటి ప్రమాదం జరగలేదు. అటు మయన్మార్, ఇటు థాయిలాండ్‌లో వచ్చిన భూకంపం చేయబట్టి ఆడున్నోళ్ళకు పెద్ద నష్టమే జరిగింది. గీ ముచ్చట మీద మన ప్రధాని మోడీ సార్ కూడా బగ్గనే బాధపడ్డాడు. గిసొంటి కష్టకాలంలో మా దేశం మీకు అండగుంటదని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు. ఏం భూకంపాలో ఏమో పొర్రి. కళ్ళు మూసి తెరిచే లోపట్నే గిన్ని అంతరాల బంగ్లాలు కుప్పగూలే. చాలా మంది ప్రాణాలు గాలిలోనే కలిసిపోయా పాపం.